Hello cuties, welcome back with a part 3 of my father's work. ఈ లాంగ్ వీడియో అయితే మా ఫాదర్స్ వర్క్ నేను పార్ట్ 1 పెట్టేశాను కదా, ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. మీరు పార్ట్ 1 పార్ట్ 2కి ఎంత సపోర్ట్ చేశారో పార్ట్ 3 వీడియోకి కూడా అంతే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకు నేను మధ్యలో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అని అంటే, నాకు నేను అప్లోడ్ చేసే అంటే నేను నార్మల్గా డైలీ ఏం చేస్తా అంటే డిఫరెంట్ వీడియోస్ కలెక్షన్స్వి కానీ అట్లాంటి వీడియోస్ కన్నా నేను మా డాడీ ఏమైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ వీడియోస్కి నాకు ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి నేను దాన్ని పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా అయితే మెన్షన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీలో కూడా చాలామందికి ఈ వీడియోస్ ఎక్కువ నచ్చుతున్నాయి. నేను మోస్ట్లీ అన్నీ ఒకసారి చెక్అవుట్ చేసుకుంటే మాత్రం నాకు ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి మాత్రము మా డాడీ వర్క్ వీడియోస్కే అనమాట. నాకు అర్థం కావట్లేదు నేను చేసే కంటెంట్లో డిఫరెన్స్ ఏముందో, మా డాడీ చేసే వర్క్ వీడియోస్ పెడితే అందులో ఏమో డిఫరెన్స్ ఉందో నాకైతే అర్థం కావట్లా. ఎందుకు అని అంటే, నేను చేసేదేమో రెగ్యులర్గా నా దగ్గర ఏమైతే ఉంటాయో అవన్నీ నేను కలెక్షన్లో అంటే మీషో కలెక్షన్ అని బట్టి అప్లోడ్ చేశాను కదా, అలానే సేమ్ ఇప్పుడు నేను మా డాడీ వీడియోస్ కూడా పెట్టి చూద్దామని చెప్పి స్టార్ట్ చేశానమాట. ఒక పార్ట్ 1 వీడియో పెడదాం మా డాడీది అని చెప్పి వర్క్ది, దానికే ఎక్కువ వ్యూస్ వచ్చాయి అన్నిటికంటే ఎక్కువ. అలానే చూద్దాం ఇంకొక వీడియో పెట్టి, ఒక వీడియోకి వస్తే ప్రతిదానికి రాదు కదా అని చెప్పి నేను పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ చేసిన మా ఫాదర్స్ వర్క్ అని చెప్పి, దానికి కూడా చాలా వ్యూస్ వచ్చాయి. అందుకని చెప్పి పార్ట్ 3 వీడియో కూడా తీసుకున్నాను. అసలు నాకు వీడియోస్ ఎక్కువగా దొరకవు, ఎందుకంటే మా డాడీ మొబైల్లో వెతకంగా దొరికిన కొన్ని వీడియోస్ అన్నీ యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదంతా ఒకటే వర్కో కాదో నాకు అంత ఐడియా లేదు. అందులో ఉన్న కొన్ని వీడియోస్ మాత్రం తీసుకొని లాంగ్ వీడియో లాగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే చాలామందికి ఇదే నచ్చుతుంది. కాబట్టి నా వీడియోస్లో నేను పెట్టే వీడియోస్లో ఏం డిఫరెన్స్ ఉందో, మా డాడీ వర్క్ వీడియోలో ఏం డిఫరెన్స్ ఉందో నాకు అర్థం కావట్లా. ఇందులో అయితే అంత కలర్ఫుల్గా ఏమి ఉండదు, నేను పెట్టే వీడియోస్లో ఎంత కలర్ఫుల్ ఉంటుంది దీనికన్నా. కానీ మీకు ఈ వీడియోసే నచ్చుతున్నాయి కాబట్టి లాంగ్ వీడియోస్లో ఇక్కడ నుంచి ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికే చూస్తా. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే మాత్రమే నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రతిసారి అప్లోడ్ చేస్తా అని కాదు ఇదే వీడియోస్. ఎందుకని అని అంటే, నాకు వీడియోస్ దొరికినప్పుడు మాత్రమే అప్లోడ్ చేయడానికి నాకు ఉంటుంది. అంటే నార్మల్గా అయితే ఏ వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అనుకోండి. మా డాడీ వర్క్ వీడియోస్ అయితే నేను ప్రతి దాంట్లో అప్లోడ్ చేయలేను కదా. నాకు దొరికిన కొన్ని వీడియోస్ అన్నీ గెదర్ చేసుకొని ఒక్కసారి అప్లోడ్ చేస్తా. ఈ వీడియో అయితే ఓవరాల్గా చెప్పినట్టే పార్ట్ 3 ఆఫ్ మై ఫాదర్స్ వర్క్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.